హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఇక ఈ వీడియోలో జంపన్న వాగు గురించి వివరించుకుందాం. ఇది మాఘమాసం వచ్చిందంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ సమ్మక్క సారక్క జాతర వేల జనాలతో, లక్షల జనాలు. ఇక ఇప్పుడైతే కోటి జనం వరకు అన్ని ప్రాంతాల నుండి విచ్చేస్తున్నారు. స్కిప్ చేయకుండా వినండి ఈ వీడియో. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ అనే దాన్ని టచ్ చేయండి. మీకు చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మరి ఈ సమ్మక్క సారక్క జాతర విశేషంగా చెప్పుకోబడుతుంది. గిరిజన జాతర అతి గొప్పగా సాగేటువంటి జాతర. గిరిజనుల యొక్క ముఖ్యమైనటువంటి జాతర. ఈ జాతరకి తమ కోరికలు నెరవేరితే వారి మొక్కులు చెల్లించుకుంటామని భక్తులు మొక్కుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా పసుపు కుంకుమలు నిలబెట్టడం, సంతాన భాగ్యం, ఎలాంటి కష్టాలైనా కూడా తీర్చేటువంటి ఆ సమ్మక్క తల్లి. ఎలాంటి మొక్కులైనా కూడా మనస్ఫూర్తిగా నమ్మకంగా మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. మరి అక్కడికి వచ్చేటువంటి భక్తజనం తప్పకుండా జంపన్న వాగులో స్నానం ఆచరించి ఈ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటూ ఉంటారు. మరి అసలు జంపన్న ఎవరు? జంపన్న వాగుకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు జంపన్న ఎవరో కాదు, సమ్మక్క కుమారుడు. శత్రుమూకతో పోరు సల్పి చివరి వరకు పోరాటం చేసిన వాడే జంపన్న. శత్రువులకు ముచ్చెమటలు పట్టించినటువంటి వాడు జంపన్న. కాకతీయులతో పోరాటం సలిపి ఆ యుద్ధంలో పరాజయం పొందుతామనే వార్త విని తట్టుకోలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి ప్రాణాలు కోల్పోయినటువంటి వాడు జంపన్న. అప్పటి నుండి ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. కత్తిపోట్లకు గురి అయ్యాక వాగులో దూకినప్పుడు ఆ నీరంతా ఎర్రగా మారిందంటారు. అలా భక్తుల యొక్క నమ్మకం. ఈ జంపన్న వాగులో తప్పకుండా పోయినటువంటి భక్తజనం స్నానం ఆచరించి మరి దేవుణ్ణి, అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.